పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈస్టర్ 3వ ఆదివారం నాడు దేవుని యొక్క సువార్త ఏం చెప్తుంది, మొదటి పట్టణం ఏం చెప్తుంది అనేది గురించి చూద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. ఇందులో మనం చూసినట్లయితే ఈరోజు మొదటి పట్టణంలో అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32 మరియు 40, 41 వచనాలు. అపోస్తుల చర్యలు 27వ అధ్యాయము 5వ అధ్యాయం 27వ వచనం నుంచి 32 వరకు మరియు 40, 41 వచనాలు. వారు అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. ఎవరండి వారు అంటే ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, యేసుప్రభువుని శిక్షించడానికి ప్రయత్నించిన వారందరూ కూడా యేసుప్రభు శిష్యులను కూడా అదే విధంగా వారిని శిక్షించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళు చాలా రకాలుగా వీరిని హింసిస్తూ ఉన్నారు. సో ఇక్కడ వారు ఏం చేస్తూ ఉన్నారంటే యేసుప్రభు గురించి బోధించరాదు అని చెప్తాం కోసం వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ తీసుకొని వచ్చి విచారణ సభలో నిలబెడుతూ ఉన్నారు. ఎవరినండి? యేసుప్రభు శిష్యులను, తన 12 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకుని వచ్చి దాంట్లో నిలబెడుతూ ఉన్నారు. అప్పుడు ఏమంటున్నారంటే తర్వాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము అంతటను మీ బోధలను వ్యాపింపచేసితిరి. ఆయన అంటూ ఉన్నాడనమాట ప్రధాన యాజకుడు. మేము మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాము, మీరు యేసు ఆయన పేరిట మీరు ఏది బోధించకూడదని మీకు ఆల్రెడీ మేము చెప్పి ఉన్నాము. కానీ మీరు ఇక్కడ ఒక్క చోటే కాదు, యెరూషలేము అంతటా మీ బోధనలు వ్యాప్తి చేస్తూ ఉన్నారు. అంటే మేము ఇక్కడ చెప్పొద్దు అంటుంటే ఇక్కడ ఒక చోట కాకుండా ఊరంతా, దేశం అంతా కూడా మీరు యేసుని గురించి మీరు చెప్తూ ఉన్నారు. యేసు రక్తపాతమునకు మమ్మను బాధ్యులుగా చేయటం మీ ఉద్దేశమైనదని వారితో పలికెను. అంటే యేసు ప్రభు చనిపోవడానికి మాదే బాధ్యత అని మీరు అందరికీ ఆ విధంగా చెప్తున్నట్లున్నారు. అదే మీ ఉద్దేశంలాగా ఉంది. యేసు ప్రభు చనిపోవడానికి ఆయనదేం తప్పులేదు, మాదే బాధ్యత అన్నట్టు మా మీద మీరు అన్నీ కూడా వేస్తున్నట్లుగా ఉన్నారు కాబట్టి అని వారిని అడ్డం చెప్తూ ఉన్నారనమాట. అందుకు పేతురు తదితర అపొస్తలులు వారితో, మేము మనుషులను కాక దేవునికి విధేయులు కావలెను. అప్పుడు ఏమంటున్నారంటే మీరు వద్దు అన్నా కూడా ఎందుకు చేస్తూ ఉన్నారు? సో యేసుప్రభు గురించి ఎందుకు చెప్తూ ఉన్నారు? ఆయన చంపింది మేమే అన్నట్టుగా అందరికీ చెప్తున్నట్టుగా ఉన్నారు. ఏమిటి కారణం అని అంటే మీరు చేయొద్దు అన్నప్పుడు కూడా మీరు ఇంకా చేస్తున్నారు ఎందుకని అని అడుగుతూ ఉన్నప్పుడు ఈయన పేతురు గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే, మేము మనుషులకు కాక దేవునికి విధేయులు కావాలను. మేము ఇక్కడ ఉన్నటువంటి మనుషులకు ఎవరికి విధేయులు అవ్వకూడదండి. మేము దేవునికి విధేయులుగా ఉంటూ ఉన్నాము. తర్వాత ఇంకేం చూసినట్లయితే, మీరు యేసును సిలువపై చంపితిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. మీరందరూ కలిసి ఈ యేసయ్యను సిలువలో చంపేశారు. దేనికి చంపుతూ ఉన్నారు? మీరందరూ కలిసి యేసయ్యను ఆయన చేయని తప్పుకు మీరు సిలువలో చంపేస్తూ ఉన్నారు అని చెప్తారు. అయినను కానీ మన పితరుల దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. మన పితరుల దేవుడు అయినటువంటి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మనందరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మీరు చంపినటువంటి ఆ యేసయ్యని మృతులలో నుండి ఆయన, చనిపోయిన వారిలో నుంచి ఆయన లేపుతూ ఉన్నాడు. అయితే తర్వాత ఇంకేమున్నాయంటే, ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడ అవకాశంను కల్పించుటకు, వారి పాపములను క్షమించుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి ఉన్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారేంటంటే ఇంకా మృతుల నుంచి లేపబడ్డాడు. మీరు ఆయన సిలువలో చంపారు. మీరందరూ కలిసి ఆయన సిలువలో చంపారు. ఆయన దేవుడు, అబ్రహాం, ఇసాకు దేవుడు, ఆయన్ని మృతుల్లో నుంచి పైకి లేవనెత్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశం కల్పించుటకు, ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా వారు చేసినటువంటి తప్పులకు పశ్చాత్తాపడే ఆ యొక్క అవకాశం ఇవ్వడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే, తర్వాత వారి పాపాలకు క్షమించడం కొనుక్కును దేవుడు ఆయన నాయకునిగా ఎన్నుకునేను. అందరి యొక్క పాపాలను కూడా క్షమించడం కోసం, ఇజ్రాయేల్ ప్రజలందరూ పశ్చాత్తాపడడం కోసం, అదేవిధంగా అందరి నాయకులను అందరి పాపాలను క్షమించడం కోసం దేవుడు యేసయ్యని నాయకునిగా ఎన్నుకుని రక్షకునిగా చేసి ఆయన తన కుడి ప్రక్కన ఆయనను
కూర్చొని పెట్టుకొనెను. అంటే యేసుప్రభుని రక్షణగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయనని తండ్రి దేవుడు తన కుడి ప్రక్కన కూర్చొని పెట్టుకొని ఉండెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహం ఇచ్చిన పవిత్రాత్మయును మేమును ఈ సంఘటనలకును సాక్షులము. అయితే దీనన్నిటికీ ఎవరు సాక్షులు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క శక్తి అనేది సాక్షులం. తర్వాత మేమందరం కూడా చూసినట్టు యేసుప్రభు యొక్క శిష్యులు అందరం కూడా మేము దీనికి సాక్షులుగా ఉంటున్నాము అని అంటూ ఉన్నారనమాట. ఈ విధంగా ఆహ్, స ఆయన వారు వీళ్ళకి ఎదురు పలుకుతూ ఉన్నారు. ఎదురు పలకడం అంటే మేము మీకు కాదండి విధేయులవ్వాల్సింది. వీళ్ళేం చెప్తున్నారంటే పరిసయ్యుల, సద్దూకీయులు లేకపోతే వీరందరూ కూడా వచ్చి ప్రధాన యాజకులు మీరు యేసు ప్రభు గురించి బోధించొద్దంటే ఎందుకు బోధిస్తున్నారు? అయినా సరే మీరు కోడెయ్యకొస్తున్నారు. మొత్తం అంతా యెరూషలేం అంతా తిరుగుతున్నారు. మొత్తం అన్నీ కూడా ఇక్కడే చెప్పొద్దంటే యెరూషలేం అంతా తిరిగి కూడా చెప్తూ ఉన్నారంటే అప్పుడైనా ఉన్నాడు. మేము మీ మాట వినాల్సిన అవసరం లేదు. మేము దేవుని మాట వినాలా? మీ మాట వినాలా? మేము దేవునికే విధేయులవుతాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారనమాట. మీరు మరలా ఏం చెప్తున్నారంటే మీరు ఆ యేసుని చంపేశారే ఆయనను దేవుడు మృతుల్లో నుంచి లేవనెత్తాడు. ప్రతి ఇజ్రాయేలు పాపాలను అందరి పాపాలను క్షమించడం కోసం ఆయన లేవనెత్తున్నాడు. ఆయన రక్షకునిగా చేశారు. ఎవరినైతే మీరు తోసేసారో ఆయన్నే మూలరాయిగా రక్షకునిగా చేస్తూ ఉన్నాడు. ఇంటికి ముఖ్యమైన రాయిగా చేస్తూ ఉన్నాడు. రక్షకునిగా చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన తన కుమారుడైనటు యేసు ప్రభువుని ఇక్కడ మరణం, పునరుత్థానం ద్వారా తన కుడి ప్రక్కన కూర్చొనపెట్టుకొని ఉన్నాడు అని చెప్తూ వారికి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి దానికి మేమందరం సాక్షులం. మేమే ఎదురుగా ఉన్న వాళ్ళమందరం కూడా మేము సాక్షులం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అందరం సాక్షులుగా ఉంటూ ఉన్నామని వీరికి తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత వారేం చేస్తున్నారంటే 40వ వచనంలో మనం చూసినట్లయితే పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేశాను. అయితే వారేం చేస్తున్నారంటే యేసుప్రభు వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టించారు. యేసుప్రభు శిష్యులందరినీ కూడా తీసుకొని వెళ్ళి కొరడాలతో కొట్టించి యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. ఇంక యేసు అనే ఆయన పేరిట మీరు ఇంకెప్పుడు కూడా బోధించకూడదని గవర్నమెంట్ ఆజ్ఞాపించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆజ్ఞాపించారు ఏమిటంటే యేసయ్య గురించి మీరు మాట్లాడడానికి వీలు లేదు అని. అయితే కొరడాలతో దెబ్బతిన్న తర్వాత వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే 41లో యేసు కొరకు అవమానం పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయాను. అయితే వీరందరూ ఏంటంటే ఈ శిష్యులు వీరు ఏం చేస్తున్నారంటే యేసు కోసం మేము అవమానాలు పొందుతూ ఉన్నాము. యేసు ఆయన శిలువలో మరణిస్తున్నాడు. మా కోసం మేము ఆయన కోసము అవమానాలు పొందుతూ ఉన్నాము అని ఆయన అవమానాలు పొంద యోగ్యులమైతిమని సంతోషముతో విచారణ సభ నుంచి వెళ్ళిపోయారు. సంతోషంతో విచారణ సభ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అంటే దెబ్బలు తిని బాధ కాకుండా ఆనందంతో దేశప్రభు కోసం మేము బాధలు పడ్డామనే ఆనందంతో వాళ్ళు అందరూ కూడా ఈ విధంగా అక్కడి నుంచి విచారణ సభ నుంచి వెళ్తూ ఉన్నారనమాట. ఇది మొదటి పట్టణంలో ఏ విధంగా వీరు శిష్యులు ఏ విధంగా వీరు ఏ విధంగా దేవుని యొక్క సువార్తను బోధిస్తూ ఉన్నారు, వీరిని ఏ విధంగా అడ్డగించారన్న విషయాన్ని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. తర్వాత సువార్తలోకి వెళ్ళినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 1 వచనం నుంచి 19వ వచనం వరకు. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 వచనం నుంచి 19వ వచనం. ఇక్కడ ప్రభు శిష్యులకు మరలా కూడా దర్శనమిస్తున్న దాని గురించి చెప్తూ ఉన్నారన్నమాట. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమిచ్చెను. అయితే ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు మరలా ఆయన తిబేరియా సరస్సు తీరమున వీళ్ళకి శిష్యులకు దర్శనమిస్తూ ఉన్నాడు. సీమోను పేతురు, దిదీపనుడు తోమ, గలిలయలోని కానా నివాసియగు నతానయేలు, జెబెదయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒక చోట ఉండ్రి. సీమోను పేతురు వారితో నేను చేపలు పట్టపోవచ్చున్నాను అని పలుకవారు మేము నీ వెంట వచ్చేదము అనిరి. అయితే వీళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే దర్శనం ఇచ్చిన తర్వాత మొదటిసారి దర్శనం ఇచ్చిన తర్వాత మీరందరూ యెరూషలేములో ఉండండి, మీకు శక్తి వచ్చినప్పుడు వరకు మీరు యెరూషలేం దాటి బయటకు వెళ్ళొద్దు అంటున్నాడు. కానీ ఏం చేస్తున్నారంటే కొన్ని రోజుల తర్వాత ఈయన ఈ యొక్క ఈ యొక్క నా పేరేంటండి మన సీమోను పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి తోమాను, గలిలయ సీమలో నతానియేలు మరియు జెబెదయి కుమారులు మరి ఇద్దరు శిష్యులు ఒక చోట వీళ్ళందరూ నలుగురు కూర్చొని ఉన్నారనమాట. ఏమని
అక్కడ ఒక చోట అందరూ కలిసి కూర్చొని ఉంటే వీళ్ళేమంటున్నారంటే ఈయనొచ్చే ఉంటున్నాడు. సీమోను పేతురు వాళ్ళతో చెప్తున్నాడు. "నేను చేపలు పట్టపోవచ్చున్నాను. నేను వెళ్లి ఇక అయిపోయింది. ఇక నేనిక్కడ పెద్దగా ఉండడం వల్ల ఉపయోగం లేదు. నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నానని పలుక, మేమును మీ వెంట వచ్చేదమని వారు అనిరి. అయితే వాళ్ళేమన్నారంటే, ఇంత పెద్దాయన చేపలు పడతాకెళ్తే మనం మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాం అని చెప్పేసి వీళ్ళు కూడా చేపలు పడటానికి బయలుదేరారనమాట. ఎవరితో పాటు? పేతురుతో పాటు వీరు కూడా చేపలు పట్టడానికి బయలుదేరుతున్నారు. బయలుదేరి పడవను ఎక్కిరి. కానీ రాత్రంతయు ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలబడి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. అయితే బయలుదేరి అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తిబిరియా సరస్సు దగ్గరికి వెళ్లారు. అక్కడికెళ్ళి పడవ తీసుకున్నారు. పడవలోంచి ఎక్కారు. రాత్రంతయు కూడా కష్టపడ్డారు. చేపల వేట చేశారు. కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలవబడి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. తెల్లవారుజామున ఆహ్, యేసు సరస్సు తీరమున ఆ యొక్క సరస్సుకు దగ్గరలో నిలబడి ఉన్నాడు. కానీ వారెవరూ కూడా యేసు ప్రభువును గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, "బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా?" అని పలుకగా, లేదని వారు పలికిరి. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే వారందరితో, "బిడ్డలారా, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా?" అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే, "మా దగ్గర ఏమీ లేదు" అని చెప్పెను. అప్పుడు వారేమనుకున్నారంటే ఈయన్ని గుర్తించలేదు. ఈయనెవరో వచ్చారు, అక్కడ సీషోర్‌లో నిల్చున్నాడు. మనం ఏదో చేపలు పట్టుకుంటున్నాము. రాత్రంతా కష్టపడ్డాము. ఏమీ దొరకలేదు. తెల్లవారుజామున ఈయన వస్తూ ఉన్నాడు. ఈయనొచ్చి అడుగుతున్నాడనమాట. "బిడ్డలారా, మీ దగ్గర తినటానికి ఏముందా?" అంటే వీళ్ళేమంటున్నారంటే, "ఈ రాత్రంతా మాకు చేప కూడా పడలేదు. మళ్ళీ ఈయనెవరో వచ్చి మాకు మళ్ళీ తినటానికి ఏమన్నా ఉందా?" అని అడుగుతున్నాడని, "మా దగ్గర ఏమీ లేదండి" అని నిజంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు. వాళ్ళు చెప్తున్నారన్నమాట. మా దగ్గర ఏమీ లేదని చెప్తున్నారు. కానీ అది యేసు ప్రభు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. అప్పుడు వచ్చినటువంటి వ్యక్తి యేసు ప్రభు మన రాజు అని, మన దేవుడు అన్న ఆ యొక్క ఆలోచన వారికి లేదు. వారు మామూలుగా మా దగ్గర ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదని బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, "పడవ కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకునని" చెప్పెను. అయితే చేపలు పడ్డాయో పడలేదో కూడా యేసు ప్రభువుకి ఆళ్ళేం చెప్పలేదు. కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన చేపలు పడలేదని గ్రహించి ఆయన చెప్తున్నాడు. పేతురు వీళ్ళందరితో కూడా, "మీరు ఆహ్, దీనికి పడవకు కుడి ప్రక్కన వలలు వేయుడు" అనెను. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో అప్పుడు వారితో, "పడవకు కుడివైపున వల వేయుడు, చేపలు దొరుకునెను." అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పట్టుచే వారు వలను లాగలేకపోయిరి. అయితే వాళ్ళు ఎట్లాగో అప్పుడు వెంటనే ఏం చేస్తున్నారంటే వల వేస్తూ ఉన్నారు. వల వేసినప్పుడు కుడి పక్కన వల వేయమన్నప్పుడు కుడి ప్రక్కన వల వేస్తున్నప్పుడు ఆహ్, చాలా ఎక్కువగా చేపలు పడుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు వల తెగిపోయేంత చేపలు వారికి పడుతూ ఉన్నాయి. వెంటనే యేసుని బాగా ప్రేమించినటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో యోహాను గారు వెంటనే అంటూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే, "ఆయన ప్రభువే" అని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పేతురు గారితో చెప్తున్నాడు. ఆహ్, ఇవ్ అప్పుడు ఆయన ఆ మాట విన్నంత మాత్రమున వస్త్రహీనుడై ఉన్న పేతురు పైవస్త్రం చుట్టుకొని సముద్రంలోకి దూకెను. ఆ మాట వినగానే పేతురు ఏం చేస్తున్నాడంటే, ఆయనకు సరిగ్గా బట్టలు లేవు కాబట్టి సముద్రంలో వేటకెళ్తున్నప్పుడు సరిగ్గా బట్టలుండవు కాబట్టి, ఆ బట్టలు లేనటువంటి వ్యక్తి వెంటనే ఆ యొక్క డ్రెస్ తీసుకుంటూ ఉన్నాడు. పైవస్త్రం చుట్టుకొని సముద్రంలోకి దూకెను. ఆయన యొక్క పైవస్త్రాన్ని తీసుకొని సముద్రంలోకి దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండిన ఆ వలను లాగుచు ఒడ్డునకు వచ్చిరి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ చేపలను వలను లాగుతూ ఒడ్డునకు తీసుకొనొచ్చారు. అయితే దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఇది వారు తీరమునకు ఎక్కువ దూరం లేరు. 200 మూరల దూరం మాత్రమే ఉండెను. వారు ఒడ్డునొచ్చి వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. అయితే ఏం చేస్తున్నారంటే, వారు అక్కడికొచ్చేప్పటికి యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, బొగ్గుల మంటను, చేపను ఉన్న చేపను, రొట్టెను చూసిరి. బొగ్గుల మంట ఉంది. దాని మీద చేప ఉంది. రొట్టె ఉంది. దాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు. యేసు వారితో, "మీరు ఇప్పుడు చేపలు పట్టి కొన్ని తీసుకొని రండు" అని సీమోను పేతురు పడవెక్కి 153 పెద్ద పెద్ద చేపలతో నిన్న వలను ఒడ్డుకు లాక్కొని వచ్చెను. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి చేపలు కొన్ని తీసుకొని రండి అని చెప్పి యేసుప్రభు పిలుస్తూ ఉండగా ఆయన దగ్గర 153 పెద్ద పెద్ద చేపలతో ఉన్న వలను లాక్కొని వస్తున్నారు. కానీ అన్ని చేపలు పడినా కూడా ఆ వలకు ఎటువంటి అపాయము కలగలేదు.
ఆ విధంగా వాళ్ళు వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యుల గురించి మనం చూసినట్లయితే రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వాళ్ళకి ఒక్క చేప పడలేదు. ఒక్క చేప పడలేదు. వాళ్ళు చేసిన పనంతా కూడా వృధా అయిపోయింది. కానీ ఎప్పుడైతే ప్రభువు పిలుస్తూ ఉన్నాడో, ప్రభువుని వైపు చూస్తూ వల వేస్తూ ఉన్నారో, ప్రభుని మాట విని వల వేస్తూ ఉన్నారో వారికి చేపలు వల తెగిపోయేంతగా వారికి చేపలు పడుతూ ఉన్నాయి. అదే విధంగా మన జీవితాలు కూడా ఏ విధంగా ఉన్నాయి? మనము ఏ విధంగా దేవుని యొక్క మాటను వింటూ ఉన్నామా లేదా? ఆయన చెప్పిన దాని ప్రకారం మనం చేసినప్పుడు మనకు కూడా ఈ విధంగా ఏ విధంగా అయితే వీళ్ళకి చేపలు పడుతూ ఉన్నాయో, అదే విధంగా మన యొక్క జీవితంలో కూడా ఆశీర్వాదము ఉంటుంది అనమాట. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత వాళ్ళేం చేస్తున్నారంటే, వారందరిని కూడా యేసు పిలిచి వచ్చి భుజింపుడు అని పలికెను. అప్పుడు ఆయన ప్రభువని తెలుసుకున్న అని వారు ఎరుగుదురు కనుక ఎవడునూ మీరెవరనే అడుగ సాహసింపలేదు. ఆయన యేసు ప్రభువే అని ఆళ్ళందరికి అర్థమైపోయింది. ఆ యొక్క మాటలు, ఆ యొక్క ప్రవర్తన, ఈ యొక్క చేపలు ఇయన్నీ చూసేబట్టి వాళ్ళందరికి అర్థమైపోయింది. ఇంకా మీరు యేసు ప్రభువేనా? మీరు యేసు ప్రభువా? అని అడగడానికి ఎవరికి కూడా ఆ సాహసం లేదు. అంత ధైర్యం లేదు. అంటే యేసు ప్రభువే ముందు వచ్చినప్పుడు మీరు యేసు ప్రభువే అని అడిగేంత ఆ యొక్క ఏమంటారంటే ఆ యొక్క ధైర్యం గాని, ఆ యొక్క శక్తి గాని ఎవరికీ కూడా లేదు. సో, యేసు వచ్చి రొట్టెను తీసుకొని వచ్చి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికిచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది మూడో పర్యాయం. తర్వాత యేసు ప్రభు ఇది ఇప్పటికి మూడోసారనమాట. 2 సార్లు కనిపించినా కూడా మరలా చేపలు పడతానికి వీళ్ళు బయలుదేరారు. ఈయనేమంటా ఉంటాడు, మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళగా చేస్తానంటుంటే, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చేపలు పడతానికి మరలా 2 సార్లు దర్శనమిచ్చినా కూడా ఆ దర్శనం వల్ల కూడా వీళ్ళకి సంతృప్తి చెందలేదు. మరలా చేపలు పట్టడానికి వీళ్ళు బయలుదేరుతున్నాడు. పేతురుకు ప్రభు ఆదేశము. వారు భుజించిన పిమ్మట యేసు సీమోను పేతురుతో, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగాను. అయితే సీమోనుతో ఏమంటున్నాడంటే, సీమోను యోహాను పుత్రుడైనటువంటి సీమోను, యోహాను పుత్రుడైన సీమోను, నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించున్నావా అని అడిగాను. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే పేతురు అంటూ ఉన్నాడు, అవును ప్రభు, నేను ప్రేమించున్నాను అని నీవెరుగుదవు అని సమాధానం ఇచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, ఆ విషయం నీకు తెలుసు అని ఎవరు అంటూ ఉన్నారండి? పేతురు పలుకుతూ ఉన్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడంటే, నీవు నా గొర్రెలను అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే, వెంటనే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా మందకు నిన్ను కాపరిగా నేను నా యొక్క నా మంద ఏదైతే ఉందో, నా యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిన్ను కాపరిగా నిన్ను పెడుతూ ఉన్నానని అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏముందంటే మరలా అడుగుతున్నాడు, యోహాను పుత్రుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని రెండవ పర్యాయం అడిగాను. అవును ప్రభు, నేను ప్రేమించున్నానని ఎరుగుదును అని పేతురు బదులు చెప్పాను. నా గొర్రెల మేపమని యేసు చెప్పాను. అయితే రెండోసారి కూడా మరలా అడుగుతున్నాడు ఏంటంటే, యోహాను పుత్రుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఈయన అంటున్నాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అయితే నా గొర్రెలను మేపమని యేసు పలికెను. అయితే ఇది 2 సార్లు ఎందుకు అడుగుతున్నాడంటే, ఆయనలో ఉన్నటువంటి ఇప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి విషయం ఏముంది, ఆయన యేసుప్రభు వ్యతిరేకంగా అంటే యేసుప్రభు ఎవరో కూడా నాకు తెలీదు అన్నటువంటి మాట్లాడిన వ్యక్తి. కాబట్టి ఈసారి అట్లాంటిది మాట్లాడకూడదు అన్న ఉద్దేశంతో ఆయనతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించిన వాడు ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు కాబట్టి, తన గురించి అబద్ధాలు చెప్పడు, లేకపోతే తన గురించి వ్యతిరేకంగా మాట్లాడడు కాబట్టి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఈయనకి ఒకసారిగా అన్నప్పుడు కొంచెం ఇదనిపించింది, నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నాడు. రెండోసారి అడిగినప్పుడు ఇంకా ఆయనకి బాధ కలిగింది. ఎందుకంటే ఈయన తెలీదు అని చెప్తున్నాడు కాబట్టి. మరలా మూడోసారి, యోహాను పుత్రుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావని మూడో పర్యాయం యేసు అడిగాను. నీవు నన్ను ప్రేమించున్నావని మూడో పర్యాయం అడిగినందుకు పేతురు మనసు నొచ్చుకొని, ప్రభువు నీకు అంతేనూ తెలియను, నేను నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగదు అని పలికెను. అప్పుడు యేసు నా గొర్రెలను మేపమనెను. ఇక్కడ చూసినట్లయితే ఒక గొప్ప విషయం ఏమిటంటే, మూడోసారి కూడా ప్రభు పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే, ఈయన ఏమంటున్నాడు అంటే, పేతురు ఏమంటున్నాడు, నేను నిన్ను అందరికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి అంటాడు. అయితే అయితే ఈ మూడోసారి వెళ్ళినప్పుడు పేతురు చాలా బాధపడుతున్నాడు. ఎందుకనంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా? నేను ఎంతగా ప్రేమిస్తుంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు ఏంటి ప్రభువా అంటూ ఉన్నాడు. దానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఏం జరుగుతుందండి, అక్కడ మంట వేస్తూ ఉన్నారు తెల్లవారుజామున. ఇది జరిగేదంతా కూడా తెల్లవారుజామున. చలిగా ఉంటుంది, ఆ ఏరియాలో చలిగా ఉంటుంది. తర్వాత మంట వేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఏం చేస్తున్నాడంటే,
చేపలను కాలుస్తూ ఉన్నారు. యేసుప్రభు వారికి యేసుప్రభువే చేపలను కాలుస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే యేసుప్రభు శిష్యులు ఆయన వదిలేసి తిబెరియా సరస్సుకెళ్ళిపోయారు. యెరూషలేములో ఉండమంటే అక్కడి నుంచి ఉండేయకుండా తిబెరియా సరస్సుకి వెళ్ళిపోయారు. కానీ యేసుప్రభు వాళ్ళని ప్రేమించాడు కాబట్టి వారిని వెతుక్కుంటా యేసుప్రభువే వస్తూ ఉన్నాడు. వారితో మాట్లాడుతున్నాడు. వారికి కుడివైపు వలవేయమంటూ ఉన్నాడు. నీకన్నీ నేను చెప్తాను అన్నట్లుగా ప్రభు ఆ పక్కన వారికి ఉంటూ ఉన్నాడు. సో, ఈ విధంగా మనం చూసినట్లయితే ఆ విధంగా వారు ప్రభువుతో మాట్లాడుకుంటూ ఉన్నారు. పేతురు ఆ విధంగా ప్రభువుతో ఉంటూ ఉన్నాడు. ఆయన మరలా పేతురుని 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావంటే ఒకటిసారి కాదు, 2 సార్లు, 3 సార్లు అడిగినప్పుడు పేతురు మనసు నొచ్చుకుంటూ ఉంది. ముఖ్య కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఆయన ఏమంటున్నాడంటే ఒక మంట జరిగినప్పుడు మంట పెట్టుకున్నటువంటి ఆ ప్రదేశంలో కూర్చొని ఆయన చలి కాచుకుంటూ ఉన్నప్పుడు నువ్వు యేసు ప్రభువుని సిలువ వేయడానికి ముందు రోజు రాత్రి ఆయన యొక్క ఒక మా బానిస పిల్ల ఆయన అడుగుతూ ఉంది. లేదంటే ఆ యొక్క ఎవరైతే గేట్ కీపర్ ఉన్నారో అక్కడ ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి ఒక అమ్మాయి అడుగుతున్నప్పుడు నాకు యేసు అనే ఆయన ఎవరో నాకు తెలియదని మాట్లాడినటువంటి వ్యక్తి. కాబట్టి యేసు ప్రభు ఆయన్ని పరీక్షిస్తూ ఉన్నాడనమాట. బలంగా అడుగుతున్నాడు. నువ్వు అంతకుముందు అంటే ఇండైరెక్ట్‌గా అడుగుతున్నాడు. డైరెక్ట్‌గా నువ్వు నన్ను తెలీదని చెప్తున్నావు గదా! అని డైరెక్ట్‌గా అడగలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? మళ్ళీ రెండోసారి, మరలా మూడోసారి అడుగుతున్నాడు. నువ్వు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే, అవును తండ్రి అని మనస్సుతో బాధతో అంటుంటే అక్కడ ఇంకా ఆయనకి పశ్చాత్తాపం వస్తుందన్నమాట. నేను నిన్ను ప్రేమించటం లేదు కానీ నువ్వెవరో తెలీదన్నట్టుగా నేను చెప్పాను గదా! అని పశ్చాత్తాపం వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ మంటను చూస్తూ ఉన్నాడో అక్కడ కూడా ఆయన మంటను కూడా చూస్తున్నప్పుడే ఆయన బొంకాడు. అదే మంటను చూస్తున్నప్పుడు మరలా ఈయన చెప్తూ ఉన్నాడు. అదే విధంగా మంటను చూస్తున్నప్పుడు ఈయన నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభువు అంటాడు, "నువ్వు నా మందలను మేపుము. నువ్వు నా మందలు మేపుము" అనెను. ఆయన అతనితో, "నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీవు యువకుడవై ఉన్నప్పుడు నడుము కట్టి నీవు వెళ్లదలచిన చోటకు వెళ్ళెదవు. కానీ నీవు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు." ఆయన ఏమంటున్నారంటే పేతురు, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నువ్వు నడుము కట్టుకొని నువ్వు ఎక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్ళేవాడు. కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నీ చేతులు చాచెదవు. వేరొకడు నిన్ను కట్టి నీ చేతులను నీవు వెళ్ళుటకు ఇష్టపడిన చోటకు తీసుకొని పోవును అని చెప్పాను. అయితే ఇంకా ఆయన, నువ్వు ముసలివాడైనప్పుడు నీ చేతులను చాచెదవు. వేరొకరు నిన్ను కట్టి నువ్వు వెళ్ళుటకు ఇష్టపడిన చోటుకు తీసుకొని పోదురు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళడానికి ఇష్టం లేదో అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఏ విధంగా మరణం పొందుతాడో అన్న దాని గురించి కూడా పేతురు గురించి యేసుప్రభు ముందే అక్కడే ఆయన చెప్తూ ఉన్నాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడనే దాని గురించి మనం చూడొచ్చు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనం వదిలేసినా కూడా పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా వదిలేసి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. కానీ యేసుప్రభు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఆయన పిలిచాడు. పిలిచిన వాళ్ళని ఆయన వదిలిపెట్టకుండా వారి వెంటనే ఉన్నాడు. వారిని మరలా దర్శనమిచ్చాడు. మరలా ప్రోత్సహిస్తూ ఉన్నాడనమాట. తర్వాత అన్నిటికంటే ఎక్కువ నువ్వు యేసును ప్రేమిస్తూ ఉన్నావా అన్నాడు. అవును ప్రభు అని ఆయన చెప్తున్నాడు. అన్నిటికంటే ఎక్కువగా నువ్వు యేసును ప్రేమించినట్లయితే యేసు ప్రభు మనకి ఒక బాధ్యతలను అప్పచెప్తాడు. ఏదైనా సరే మనకు బాధ్యత అప్పచెప్తే ఎవరికి అప్పచెప్తారండి? ఎక్కువగా ప్రేమించిన వారికి. కాబట్టి మనము కూడా యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించినట్లయితే దేవుడు మనకు కూడా ఆ బాధ్యతలను ఇస్తూ ఉన్నాడు. ఆయన పేతురు గారికి ఒక్కళ్ళకే కాదు, మనందరికి కూడా ఆ యొక్క బాధ్యతలను ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనము కూడా అటువంటి పేతురు లాంటి విశ్వాసం కలిగి ఉండాలని, పేతురు శిష్యులు లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అవి ఏ విధంగా అయితే ఆయన చెరసాలలో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. చెరసాలలో ఈ కొరడా దెబ్బలు తిన్నాడో, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఏ విధంగా నీకోసం నేను ఉంటానన్నట్టుగా ప్రభు కోసం ఎంత కష్టమైనా ఏ విధంగా అయితే ఉన్నాడో అటువంటి యొక్క జ్ఞానము, శక్తిని ప్రభు మనందరికీ దయచేసాలని కోరుకుందాం. దేవుని తన యొక్క దీవెనతో మనలో ఇది పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి నేర్చాలని కోరుకుంటూ పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. హల్లెలూయా.